ఎవరని అందరికి క్యూరియాసిటీ ఉంది చాలా. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు, డేంజర్ జోన్ లో ఉంది ఎవరు, ఏమైనా ట్విస్ట్ ఉందా? సో బిగ్ బాస్ నాకైతే బిగ్ ట్విస్ట్ ఇస్తాడని అనిపిస్తుంది. ఇప్పుడు ఏ నబీల్నో పృథ్వీని లేపిసాడు అనుకోండి, సో ఖచ్చితంగా ఒక బిగ్ ట్విస్టే అది. బిగ్ బాంబ్ లాగా అది పెద్ద బిగ్ ట్విస్ట్ అయిపోతుంది. నబీల్ వెళ్ళిపోయాడా, అసలు లోపల తేజ్ ఆశ్చర్యపోతాడు ఫస్ట్. సో రోహిణికి అసలు ఫీజులు అయిపోతుంది, ఏంటిది నబీల్ అందరు టాప్ వీల్లో పెట్టారు కదా అంటే ఏంటంటే నబీల్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు అని చెప్పడం. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ వైజ్ గా తీసుకుంటే ఆల్మోస్ట్ అంటే మీకు డిస్మల్స్ తో సహా చేసి చెప్పాను నేను ఆల్రెడీ, ప్రేక్షకులందరికీ చెప్పేసినాను. సో మీకు ఓవరాల్ గా ఆర్డర్ చెప్పేస్తూ ఉంటా. ఫస్ట్ అయితే నిఖిల్ ఉన్నాడు, ఆల్మోస్ట్ 21 or 22% ఆ రేంజ్ లో సెటిల్ అయ్యాడు. 20% 20 పైన చిల్లర గౌతమ్, వీళ్ళిద్దరైతే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు బిగ్ ట్విస్ట్ లో మనం నబీల్ చెప్పుకున్నాం, పృథ్వీ చెప్పుకున్నాం, గౌతమ్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది బిగ్ ట్విస్ట్ లో. ఇది ఇంకా పెద్ద ట్విస్ట్ అయిపోద్ది, షాకింగ్ అయిపోద్ది. ఎందుకంటే సో నా గౌతమ్ ఆల్రెడీ లిస్ట్ లో ఉన్నాడు అఫీషియల్ ఓటింగ్ లో. ఇప్పుడంతా జరిగేదంతా అన్అఫీషియల్ ఓటింగ్. ఈ సిగ్మా గానీ నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ గానీ మీరు చూసిన పోల్స్ గానీ, సో మీరు 4 days పోలింగ్ పెడతారు కదా, సో 4 days పోలింగ్ లో గానీ వాటిలో గానీ అన్నిటిలోనే మీకు గౌతమ్ సేఫ్ పొజిషన్ లో ఉంటాడు, టాప్ పొజిషన్ లో ఉంటాడు, రైట్. కానీ మీకు అంతకు ముందు జరిగిన ఎలిమినేషన్ లో గౌతమ్ బాటమ్ లో ఉన్నాడా, లేడు కదా. పృథ్వీ కదా బాటమ్ లో ఉన్నాడు, అప్పుడు వేరే వాళ్ళు తేజ కదా బాటమ్ లో ఉన్నాడు. కానీ మరి గౌతమ్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడు, సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు. ఎవరు మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు గౌతమ్ లిస్ట్ కి ఎందుకు వచ్చాడు? సో అది అఫీషియల్ పోలింగ్ లో ఉంది. సో అన్అఫీషియల్ పోలింగ్ వచ్చేసరికి మధ్యలో ఒక వారం సేవ్ అయ్యాడు. ఆ వారం సేవ్ అయినప్పుడు ఏంటంటే తనకంటే వీక్ కంటెస్టెంట్ ఉంది కాబట్టి వెళ్ళిపోయారు మనకి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మొన్న వచ్చినప్పుడు నామినేషన్ లో లేడు, లేకపోబట్టి యష్మి స్ట్రాంగ్ ప్లేయర్ అయినా సరే వెళ్ళిపోయింది. ఏది మొత్తం ఓజీ క్లాన్ వాళ్ళే ఉండేసరికి యష్మి లిస్ట్ లో ఉండేసరికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా అప్పుడు కూడా పృథ్వీనే లిస్ట్ ఉండే మనకి అన్అఫీషియల్, బట్ అఫీషియల్ లో యష్మి ఉంది. సో యష్మిని పంపారు. ఆ లెక్కల ప్రకారం చూసుకున్నా మనం ఎలాంటి సినారియో చూసుకున్నా మేబీ గౌతమ్ కూడా లిస్ట్ లో ఉండే ఛాన్స్ ఉందిగా ఇప్పుడు మనం ఆడుకుంటే. బట్ నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ లో అయితే లేడు, సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఊపిరి పీల్చుకోండి మహేష్మతి అన్నాడు, ఊపిరి పీల్చుకోండి. సో నెక్స్ట్ గౌతమ్ తర్వాత ఏంటంటే ప్రేరణ ఉంది, థర్డ్ పొజిషన్. ప్రేరణ 14 పాయింట్ చేంజ్ ఎంతో సంథింగ్. ప్రేరణ కూడా సేఫ్ జోన్ లోనే ఉంది. ప్రేరణ డేంజర్ జోన్ అని మనం చెప్పలేము, ఎందుకంటే ప్రేరణకి కన్స్టెంట్ గా మన అన్అఫీషియల్ ఓటింగ్ లో ఏదైతే ఉంటుందో అఫీషియల్ లో కూడా అలాగే సేవ్ అవుతూ వస్తుంది. గౌతమ్ ని మరి మీరు డేంజర్ అన్నారు, ప్రేరణ 14 డేంజర్ ఎందుకనరా అనొచ్చు మీరు. అంటే కాన్స్టెంట్ గా అమ్మాయి సేవ్ అవుతా వస్తుంది, ఏది ఎంతమంది ఉన్నా కూడా ఈ పర్సంటేజ్ అఫీషియల్ కి దగ్గరగా ఉంటుంది. సో అది నేను చెప్పదలుచుకుంది. అఫీషియల్ కి దగ్గరగా పోలింగ్ ఎవరిదైతే ఉంటుందో, ఎవరైతే సేవ్ అవుతున్నారో ప్రీవియస్ వీక్లు మనం ఒక 10 వారాల సినారియో చూస్తే సేఫ్ జోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు గౌతమ్ ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే అంతకుముందు మనం సేఫ్ జోన్ అని చెప్పుకున్నా కూడా గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి, రెడ్ ఇచ్చారు కాబట్టి అఫీషియల్ లో మేబీ ఏమైనా తక్కువ పోలింగ్ జరిగి ఉండొచ్చు. అతను సేవ్ అయిన వీక్ కూడా చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు, వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు. సో అందుకని మనోడు ఎలిమినేట్ అయ్యింది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటం వల్ల. సో వీక్ కంటెస్టెంట్ అప్పుడు గౌతమ్ అయ్యిండు. సో ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యిండు, మేబీ విన్నర్కి పోటీ పడుతుండు కాబట్టి మనం సేఫ్ అనే అనుకుందాం. సో వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్, మీకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ యాక్చువల్గా విష్ణుప్రియ వచ్చిందండి, 4th పొజిషన్. అది కూడా 11% చేంజ్కి వచ్చింది. సో యాక్చువల్లీ 10 లోపు ఉంటే నేను ఎప్పుడు కూడా డేంజర్ అని చెప్తాను ఎవరినైనా కూడా. అంటే 10 లోపు ఉంటే అది మనం కన్సిడర్ చేయలేం, ఎందుకంటే ఇప్పుడు 1,00,000 ఓట్లలో 10,000 ఓట్లు పడుతున్నాయి. 10% అంటే అంతేగా. ఆ 10% 10,000 ఓట్లు అంటే అక్కడ మేబీ ఒక 50 లక్షల ఓట్లు పడినాయి అనుకోండి, 50,000కి ఇలా పడేది. సో దాని డేంజర్ జోన్ అని అంటాం. ఆ 50,000 ఓట్లు ఎటైనా వెళ్ళొచ్చు అఫీషియల్లో. అన్అఫీషియల్లో మనం పర్సంటేజ్ ఇలా మాడుకుంటాం, బైఫర్గేట్ చేసుకునే. ఆ 1% 2% తేడా ఉంటుంది బిట్వీన్ ఆ టాప్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి. సో టాప్ ఉన్న వాళ్ళని సేఫ్ మార్కులు ఎందుకు పెట్టుకుంటాం అంటే ప్రీవియస్ వీక్లు చూసుకుంటే చెప్పాలి, అనలైజింగ్ అలా ఉండాలి. చాలా మంది ఏదో పోల్ చూపెట్టేసి వీళ్ళు టాప్ వీళ్ళు బాటమ్ వీళ్ళు వెళ్ళిపోతారని చెప్తారు. అలా కాదు, అలా ఎలిమినేషన్ చెప్పుకుంటే అందరూ చెప్పుకోవచ్చు. సో ఒక అనలైజింగ్ అనేది ప్రీవియస్ వీక్స్ నుంచి తీసుకుంటే ఇప్పుడు విష్ణుప్రియ కూడా సేఫ్ జోన్ లోనే ఉండొచ్చు. మాక్సిమం 10% పైన ఉంది కాబట్టి 11.5% చేంజ్ ఎంత ఉంది. ఇక మిగిలింది నలుగురు డేంజర్ జోనే. సో మీరు చెప్తే నమ్మరు, నబీల్ 9.5 9.7 ఆగిపోయింది. అంటే 10% లోపు నబీల్కి ఉంది. నెక్స్ట్ పొజిషన్ నబీలే ఉన్నాడు, ఆ తర్వాత అవినాష్ ఉన్నాడు. సో అవినాష్ 8 పాయింట్ సంథింగ్ ఎంతో చేంజ్ ఉంది. ఆ తర్వాత సేమ్ అదే విధంగా పృథ్వీ కూడా ఉన్నాడు.
సో నెక్స్ట్ టేస్టీ తేజ 6%. ఓకే 6 మామూలుగా సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మీకు కూడా చెప్తున్నా ఆడియన్స్ కూడా టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోతాడు. ఓకే ఏది సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ట్విస్ట్ లేదు తొక్కలేదు ఏం లేదు. టేస్టీ తేజ అయిపోయిందిగా ఫుల్ఫిల్ అయిపోయావు నువ్వు ఇంకా వెళ్ళిపో చాలు మీ మదర్ కూడా వచ్చారు మస్తు గేమ్ ఆడినావు చలో బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ టేస్టీ తేజ వెళ్ళిపోతాడు. ఓకే ఇఫ్ ఇన్ కేస్ టేస్టీ తేజ అఫీషియల్లో కొంచెం పర్సంటేజ్ అటు ఇటు ఉన్నా పృథ్వీ డేంజర్ జోన్లో ఉంటాడు, నబిల్ డేంజర్ జోన్లో ఉంటాడు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు సాటర్డే మేబీ అవినాష్ని సేవ్ చేస్తే ఎందుకు సేవ్ చేయాలి అంటే ఫినాలే టికెట్ గెలుచుకున్నాడు కాబట్టి ఫస్ట్ సేవ్ పర్సన్ అయితే మంచిగా గార్డెన్ ఏరియాలో ఒక కట్టినేసి కట్అవుట్ని ఇలా తీస్తారు రివీల్ చేస్తే ఏ ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ సీజన్ 8 అని వస్తుంది పండుగ చేసుకుంటారు. ఇంతకుముందు సీజన్స్ లలో కూడా టికెట్ ఫినాలే వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఎలిమినేట్ అవ్వలేదు మాక్సిమం. సో ఆ ప్రాతిపదికన తీసుకున్న అవినాష్ని మనం సేఫ్ జోన్ లో పెడదాం. ఇప్పుడు మిగిలింది ఎవరు చెప్పండి? టేస్టీ తేజ, పృథ్వీ, నబిల్ ముగ్గురు మిగిలారు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంది. నబిల్ ఎలిమినేట్ అవుతాడు ఆవిడ సింపుల్ లాజిక్. నబిల్ తేజ ఎందుకంటే పృథ్వీని సేవ్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే లేదు పృథ్వీ తేజ కామన్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నబిల్ ఆర్ పృథ్వీ అవుట్. ఇది బిగ్ ట్విస్ట్ ఉంటుంది ఉంటే కాంబినేషన్స్ అంటే మనం అవినాష్ని సేవ్ చేసి పక్కన పెట్టాం కాబట్టి. సో ఇది నలుగురు సేఫ్ జోన్లో అవినాష్ని కూడా పెడితే 5వ వాడిని కింద పెడితే ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు, నబీల్, పృథ్వీ అండ్ టేస్టీ తేజ. సో ఇప్పుడు ఈ ప్రకారం ఇప్పుడు 9.5% నబిల్కి ఉంది, 6% టేస్టీ తేజకు ఉంది, బాటంలో ఉన్నాడు. మధ్యలో ఇద్దరు ఉన్నారు, అవినాష్ పృథ్వీ ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళు అటు ఇటు అయ్యారు. టేస్టీ తేజకి 8.5 చేంజ్ వచ్చింది, 7 పాయింట్ నబిల్కి వచ్చింది. ఇప్పుడు లిస్ట్ లో నబిల్ ఉంటే సింగిల్ ఎలిమినేషన్ నబిల్ కూడా వెళ్ళిపోతాడు. అఫీషియల్ పోలింగ్ లో ఎలా ఉన్నా సరే వాళ్ళు బిగ్ బాస్ కాల్ తీసుకుంటే ఏదైనా చేస్తారు, నలుగురులో జరగచ్చు. నబీల్ వెళ్ళిపోతే మాత్రం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోద్ది. బిగ్ బాస్ అన్ఫేర్ అంటారు, అది అంటారు, ఏదో సోషల్ మీడియా మొత్తుకుంటే ఒక 2 వారాల పాటు బిగ్ బాస్ ఎండ్ ఫినాలే వరకు రేటింగ్ పెరిగింది. రేటింగ్ కోసమైనా చేయొచ్చు, 100% చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా కూడా మనమే అనుకుంటాం, మనమే కూర్చుంటాం, ఎలిమినేషన్ అయ్యాక మండే కూర్చుందాం, అది ఆ ఫెయిరా అన్ఫెయిర్ అని మనం చెప్తాం. ఖచ్చితంగా అన్ఫెయిర్ అని చెప్తాం. నబిల్ వెళ్తే అన్ఫెయిర్ అనే చెప్తాం, 100% డౌటే లేదు. సో ఇక్కడ ఏంటంటే ఈసారి ఎలిమినేషన్ లో మామూలుగా నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం చూస్తే టేస్టీ తేజ లిస్ట్ లో ఉన్నాడు, టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోతాడు సింగిల్. ఏది మన రిపోర్టు అఫీషియల్ మ్యాచ్ అయితే అది మ్యాచ్ కాలా అటు ఇటు అయింది, అవినాష్ని సేవ్ చేశారు సాటర్డే అయితే. సో నబిల్ వెళ్ళొచ్చు, పృథ్వీ వెళ్ళొచ్చు. సో వీళ్ళైతే ఖచ్చితంగా ఉన్నారు. బట్ మిగతా ఎవరు లేరు, విష్ణుప్రియ లేదు, ప్రేరణ లేదు, అండ్ గౌతమ్ లేడు, అలాగే నిఖిల్ లేడు. గౌతమ్ సినారీ ఆల్రెడీ మాడుకున్నాం, ఒకవేళ పంపించేస్తే ఇలా పంపించిన బిగ్ షాక్ అవుతుంది అది అందరికీ కూడా. ఎందుకంటే అప్పుడు మీకు పోటీలో రేస్లో ఎవరు ఉంటారు, మీకు నిఖిల్ ఉంటాడు, అప్పుడు నబీల్ ఉంటాడు రేస్లో, విష్ణుప్రియ ఉంటుంది, ప్రేరణ ఉంటుంది. సో వీళ్ళు టాప్ 5 రేస్లో ఉండి విన్నర్ రన్నర్ రేస్లో ఉంటారు. ఇది మేబీ గౌతమ్ని ఈ వారం ఒకవేళ ఎలిమినేట్ చేస్తే, బట్ అంత చేయరని నేను అనుకుంటున్నా. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి. సో మనం దాని మీద డిస్కషన్ అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.